ఈరోజు I want to talk about the harvest is white. The harvest is white. చూడండి, let's study about that. యోహాను సువార్త 4వ అధ్యాయము 34 నుంచి 38. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడును మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పెను. Let's come from the beginning, 34. చూడండి, నేను చదువుతా. యేసు వారిని చూచి, లెట్స్ వాక్ బై ఫెయిత్. ఓకే, వరల్డ్ అంతా ఒకే వెళ్ళిపోతున్నాను, ఒక్కడు ఇంకో రూట్లో వెళ్ళొచ్చు. బికాస్ దట్స్ హౌ యూ నీడ్ టు థింక్. యూ షుడ్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అంటే గాస్పల్ మైండ్ సెట్తో నువ్వు చూడాలన్నమాట. నువ్వు ఇంజనీరింగ్ చదువు, డాక్టర్ చదువు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సాధారణంగా జీసస్ హ్యాస్ చేంజ్డ్ ద ప్రాసెస్ ప్రణాళిక, పద్ధతి. కొన్ని పద్ధతులను యేసుప్రభువు వారు ఇచ్చిన తర్వాత ద న్యూ కవెనెంట్, కరెక్టే, వీ గాట్ ద గ్రేస్ డాక్ట్రిన్, బట్ గ్రేస్ హ్యాస్ బాట్ ఎ రాడికల్ చేంజ్. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించి నాకు ఆహారం. ఐఎమ్ హియర్ టు ఫుల్ఫిల్ హిస్ వర్క్. ఆయన పని నేను చేయాలి, నాకు ఇవ్వబడ్డది పని. అయితే మనం సాధారణంగా లోకములో చూసి, లోక పద్ధతుల్లో చూసి, ఏదైనా సరే మనము ఏదైనా స్టడీ చేయాలనుకోండి, లోక పద్ధతి చూస్తాం. నువ్వు ఎప్పుడైనా పాట పాడాలనుకోండి, లోకంలో ఎలా పాడుతున్నారో చూస్తావు. ఏదైనా వ్యాపారం చేయాలనుకోండి, లోకంలో ఎలాగా చేస్తున్నారో చూస్తావు. ఏదైనా స్కూల్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా చదవాలన్నా, ఏం చేయాలన్నా లోకంలో ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తాం. యూ విల్ లెర్న్. ఓకే, ఇది ఎలా చేయాలి, అదేలా చేయాలి. బిర్యానీ ఎలా చేయాలనుకోండి, హైదరాబాద్, యూ విల్ గో అండ్ ఎంక్వైర్ సమ్ పీపుల్ టు డూ హైదరాబాద్ బిర్యానీ అండ్ స్టఫ్. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు పాతకాలం వరకు ఉండేటువంటి ట్రైనింగ్స్ ఉంటాయి. పాతకాలంలో దెర్ ఆర్ సమ్ ట్రైనింగ్స్. ఓకే, పాతకాలంలో ట్రైనింగ్ లేకుండా అంతమంది వచ్చేవారు కాదు. గాడ్ యూజ్ టు ట్రైన్ పీపుల్. ఇప్పుడు కూడా హీ డస్ ఇట్, బట్ ద ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. మరి ఏలియా ప్రవక్త హీ హ్యాస్ అ స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎలీషా ప్రవక్త కూడా స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్. సమూయేలు కూడా కొంతమందికి ట్రైనింగ్ చదువు, ఆ క్యాంప్ వస్తుంది, వెళ్ళు, అది నా క్యాంపే అని కూడా అనమాట. ఆ క్యాంప్లోకి వెళ్తే అవునా, సౌలు కూడా ఏమొచ్చేసింది, సౌలు కూడా he started speaking in prophecies. సో ఎవ్రీబడి హ్యాస్ ట్రైన్. దేవుడు కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడు. అయితే ఆయన ఇక్కడ డిసైపుల్స్కి ఏం చెప్తున్నాడంటే, చూడండి, నౌ థింగ్స్, ఎందుకంటే 12 మంది ఉన్నారు కానీ ఇంకా చాలామంది డిసైపుల్స్ ఉంటారు. సో ఆయన కొన్ని వాళ్ళకే చెప్పాడు అనుకోండి. చాలా ఉన్నాయి యేసు వారు చెప్పినవి, కానీ కొన్ని మాత్రమే ఆయన బైబిల్లో రాశాడు. హీ ఓన్లీ రోట్ సమ్. ఎందుకు బైబిల్లో రాసినవి ఏంటంటే, ఏ యుగానికైనా ఎప్పుడైనా దే ఆర్ వ్యాలిడ్. ఓకే, అలాగని మనం అవే తీసుకోకూడదు, పరిశుద్ధాత్మ సహాయం మనం తీసుకోవాలి. అందుకని ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, లెట్స్ రీడ్ వర్స్ 35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. అంటే ఈజ్ టెల్లింగ్ దిస్ ఈజ్ హౌ. మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే, ఏదైనా విత్తనం విత్తి, పొలము చూసి, సీజన్ చూసి, ఓకే ఇప్పుడు కాలం వచ్చి ఇప్పుడు మనం విత్తనాలు విత్తాలని పొలం దున్ని ఇన్వెస్ట్మెంట్ చేసి విత్తనాలు విత్తి, తర్వాత ఈ వర్షం వస్తుంది, మొదటి వర్షం, తర్వాత కడవరి వర్షము, వెయిట్ చేసి కోతకాలం వస్తుంది కదా అని మీరు వెయిట్ చేస్తారు. అంటే ఇక్కడ దానికి ముందు హీఈస్ రిఫరింగ్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని కొరకు ఆయన అక్కడ మాట్లాడాడు. అంతకుముందు ఆయన ఒక అసాధారణమైన పని చేశాడు. అందుకే డిసైపుల్స్ యేసుప్రభువుని చూసి షాక్ అయ్యారు. ఇదేంటిది, ఈ నేలకు చెప్తున్నాడు సువార్త అంటే సమరయులకు చెప్పకూడదు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సో అందుకనే జీసస్ క్యాన్ టెల్ సంథింగ్ టుడే అండ్ టెల్ సంథింగ్ టుమారో. మరి నిన్న చెప్పింది ఈరోజు ఇన్వాలిడ్ కాదు, ఈరోజు చెప్పింది ఈరోజే వ్యాలిడ్. మరి రేపు చెప్పింది ఈరోజు చెప్పిన దాన్ని కూడా తుడిసివేయచ్చు. యు సీ దట్ ఈజ్ కాల్డ్, అందుకే ఏమంటారంటే దట్ ఈజ్ కాల్డ్ రెవల్యూషన్ అంటారు. అందుకే పౌలు అంటాడు, ఐ వాక్ బై రెవల్యూషన్. పాతకాలంలో శిష్యులు చెప్పింది, వాళ్ళ బంధువులు చెప్పింది, ఆ యూదులు చెప్పింది అన్నీ పక్కన పెట్టేశా, ఐ లెర్న్ బై రెవల్యూషన్ అంటాడు. అంటే ఏంటి, నాకు ఎవ్వరు బోధించలేదు, డైరెక్ట్గా దేవుడు నాకు ఈ యుగానికి ఏం బోధించాలా అదే నాకు చెప్పాడు అంటాడు.
దట్ మీన్స్ దట్ నెగేట్స్ ఎవ్రీథింగ్ దట్స్ అట్ ద బ్యాక్. అప్పుడు వాళ్ళందరూ పౌల్ని రాంగ్ అనొచ్చు, దే సే యువర్ ఫాల్స్ ప్రాఫిట్. బట్ ఫైనల్గా చూస్తే దేవుడు కొత్త నిబంధనలో ఎక్కువ శాతము రాయిపించింది ఎవరితోటి? పౌలుతోటి. సో గాడ్ అప్రూవ్డ్ పాల్ బికాస్ హీ టుక్ దట్ రాడికల్ డెసిషన్. ఒక్కొక్కసారి ఎవరైతే మూర్ఖంగా వైలెంట్గా ఉంటారో దేవుడు వాడిని ఎన్నుకుంటాడు, వీడైతేనే తెగించి ఇది బోధించగలడు. బికాస్ దిస్ మ్యాన్ వాజ్ రెడీ టు కిల్ పీపుల్ ఫర్ ద డాక్ట్రిన్. ఓకే, సో దట్ గేవ్ హిమ్ అన్ ఇన్సెంటివ్ బూస్టింగ్ టు ప్రీచ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఒక్కొక్కసారి ఒక ఈవిల్ నేచర్ని కూడా దేవుడు హీ యూజెస్ లైక్ దాట్. చూద్దాం. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో అంటే జీసస్ ఈ చేంజింగ్ ద ప్రాసెస్. ఇది యాక్చువల్గా భూమి పుట్టినది మొదలుకొని వచ్చేటువంటి పద్ధతి. ఎప్పుడంటే జెనసిస్లో ఉంటుంది. మీరు చూస్తే యు సీ ద జెనసిస్. లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండము 8:22. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్లను ఉండక మాననని తన హృదయములో అనుకొనేను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలములను, వేసవి శీతాకాలములను, రాత్రింబవళ్ళను ఉండక మానవని తన హృదయములో ఆనుకొనేను. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. మరి భూమి ఒకసారి తుడిచివేయబడిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ పద్ధతులు ప్రణాళికలు ఇలాగే ఉంటాయి, అవి మారవు. ఓకే, ఇంతకాలం 4 నెలల తర్వాతే పంట వస్తుంది. 1 నెలలో రావడం అనేది జరగదు. ఓకే, రైతులు ఒప్పుకోరు. పాతకాలంలో నోవా రైతు కాడి నుంచి ఇప్పుడు రైతుల వరకు ఇదే పద్ధతి. ఆదాము రైతు కాడి నుంచి ఇప్పటి వరకు పద్ధతి మారలే. గాడ్ సెడ్ దిస్ ఈజ్ అగైన్ హ్యాపెనింగ్. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వరద వచ్చి అన్ని కొట్టుకుపోయి భూమి అంతా మారిపోతే దేవుడు మారుతాడేమో అనుకుంటే మళ్ళీ ఇది చెప్పొచ్చు. కానీ అప్పటి నుంచి వరద రాలేదు, ఏం పోలేదు. కాబట్టి ద సేమ్ సీజన్. నౌ లెట్స్ గో టు John chapter 4 verse 35. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు నిలిచి ఉన్నవని మీతో చెప్పుచున్నా. ఈజ్ చేంజింగ్ ద సీజన్ ఫర్ స్పిరిచువాలిటీ. దేవుని విషయమై దేవుని పని మారిపోయింది అంటున్నాడు. అంటే ఇంతకుముందు ప్రవక్తలు, భక్తులు వారు చేసే పని మారింది. ఇప్పుడు ఈ సమయము నుంచి నేను ఈ పనిని మార్చివేస్తున్నాను. Wow, he is changing the spirituality of the religious system. He is changing the culture. He is totally shifting the system of preaching. అంటే బోధించే విధానమును, ఎలా చేయాలా, ఏం చేయనేటువంటి విధానాన్ని, ఆత్మీయ బోధలను, ఆత్మీయ పరిస్థితులను మార్చేస్తున్నాడు ఇక్కడ. ఇదిగో 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చినట్టు మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో. అంటే ఈజ్ నౌ టెల్లింగ్, కమాన్, ఏదైనా మీరు కొంతకాలం తర్వాత జరుగుతుంది, తర్వాత ఫ్యూచర్లో అనుకోవడానికి లేదు. ఆత్మీయ పరిస్థితుల్లో ఇప్పుడే మీకు కావాల్సింది మీరు విశ్వాసము ద్వారా పొందుకోవచ్చు అంటున్నాడు. యు సీ దట్ హీ ఈజ్ నౌ చేంజింగ్ ద సిస్టమ్. ఇదిగో మీ కనులెత్తి పొలం అంటే వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఫస్ట్ ఏదైనా బోధ చేయాలంటే ఫస్ట్ స్థలం కొని చర్చ కట్టి ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని ఒక 50 ఏళ్ళకి నింపాల. ఓకే, అదే పెద్ద చర్చ అనుకో, 1,00,000 మంది కట్టే మందిరం కట్టి ఆ 1,00,000 మందిని నింపాల. ఓకే, మేబీ ఇన్ అవైడస్ వీఆర్ డూయింగ్ ఇట్. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ దాట్ నువ్వు దగ్గర కూర్చొని ఒక స్త్రీతో మాట్లాడి ఆయన కొన్ని వరాలను ఉపయోగించి అక్కడ చూస్తే కొంచెము అక్కడ ఏమని ఉంటుందంటే పట్టణస్తుల్లో అనేక మంది, అంటే మెజారిటీ 80% పట్టణం అంతా ఆ స్త్రీ పట్టుకొచ్చేసిందంట. సమ్ టైమ్స్ గాడ్ యూజెస్ నెగిటివ్. చూడండి, మీకు పాజిటివ్ పీపుల్ గుర్తుంటారు, నెగిటివ్ పీపుల్ గుర్తుంటారు. ఓకే, యా, సో ద హోల్ సిటీ న్యూ ద లేడీ హూ హ్యాస్ నెగిటివ్ ఇంపాక్ట్ మోర్ దాన్ ద గుడ్ పీపుల్. గుడ్ పీపుల్ ఉండొచ్చు, అందులో 100 people, 1000 people ఉండొచ్చు. నోబడీ నోస్ ద 1000 people గుడ్ పీపుల్. దే ఆల్ నో దిస్ ఉమెన్ హూ వాజ్ డూయింగ్ రాంగ్. సో ఎవ్రీబడి నోస్ హర్ బై నేమ్ అండ్ హర్ హౌస్ అడ్రస్. ఓకే, than the leader's address in that city. Okay, so that's the nature of man. Okay, he first points out the negative. అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎలాగా అక్కడ చూస్తే పట్టణంలో అనేకులు చేశారంట, ఈయన వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మారిపోయారంట. అంటే just by sitting at the wall and having a chit chat he could save a city. He is telling the system cannot be like that. ఈ సిస్టమ్ ఇలా ఉండాల్సిన పని లేదు. I am changing the systems. డైరెక్ట్గా you attack and take out the city in a very big way. He's telling no 4 months, no system. I am changing the system of religion. I am changing it. I am changing the systems. I am changing the process of thinking. The system is changed.
You can all have it. Because the intensity of the anointing that Jesus is releasing is 1,000,000 times more than the religion. So your anointing will work for you. Your anointing will teach you all things. Abhishekamu anandi. So what Jesus is going to release? The Holy Ghost. Parishuddhatma anandi. Yeah. You just introduce them to me and release the Holy Ghost. So you need to get ready for a change. అందుకే అంటాడు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసము పోయలేము. Yeah, you got grace. I'm glad about it. But think like this. Think like this. Okay. ఈరోజు అనేక మంది ఈ వాక్యము ద్వారా మీ సామర్థ్యము కనీసం 100 రెట్లు పెరుగుతుంది బై దిస్ సర్మన్. ద లార్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ యువర్, పక్కన చెప్పండి, దేవుడు నీ సామర్థ్యాన్ని పెంచుతున్నాడు అన్నాడు. ఇఫ్ ఐ ప్రీచ్ దట్ వే అండ్ మీ సామర్థ్యం పెరిగింది అనుకోండి, అంటే ఇప్పుడు ఈ మాట నేను దేని గురించి చెప్తున్నాను? ఆత్మ గురించి. ఇప్పుడు నీకు ఏది విశాలపరుస్తుంది ఈ వాక్యం తర్వాత? ఆత్మ. యోహాను 3లో ఏమంటారు తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచుల కొలది అన్ని విషయములో వర్ధిల్లి సౌఖ్యం. నీ ఆర్థిక పరిస్థితి, నీ కుటుంబము అన్నీ మారిపోతాయి ఈ మెసేజ్ తర్వాత. ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీ ఆఫ్ యువర్ స్పిరిట్, యువర్ ఫిజికల్ కెపాసిటీ విల్ ఆల్సో ఇంక్రీజ్. నీ ఆత్మ సామర్థ్యం పెరిగితే నీ శరీర సంబంధమైన సామర్థ్యం కూడా పెరుగుతుంది. యు సీ దట్ నౌ? సో డోంట్ సెపరేట్ దిస్. సో ఐఎమ్ గివింగ్ యూ సంథింగ్ రాడికల్. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఇంటెన్సిటీ ఆఫ్ అనాయింటింగ్, ఇట్ విల్ అట్రాక్ట్ పీపుల్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో మీ కళ్ళెత్తి పొలంలో చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చాను అంటే చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చెప్తానో దాని ప్రకారం వెళ్ళిపోయి పంట కోసేసుకోండి. యు సీ దట్ నౌ? గో అహెడ్ అండ్ డూ ఇట్ అండ్ టేక్ ఓవర్. ఐఎమ్ నౌ ప్రిపేరింగ్ ద స్టఫ్. చదవండి 36. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పొచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు కొన్ని విత్తనాలు జనాలు వేశారు, కానీ ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ మార్చకపోతే దాన్ని పంట కొయ్యలేరు. చాలామంది పంట ఎందుకు కోసుకోరో తెలుసా? విత్తినవారు కొంతమంది, నాట్ ఆల్ బట్ సమ్ పీపుల్ లూజ్ దేర్ హార్వెస్ట్. విత్తడానికి విశ్వాసం కావాలా, కోయడానికి కూడా విశ్వాసం కావాలా. విత్తువాడు కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్యమైన జీవార్థమైన ఫలము సమూర్చుకుంటున్నాడు. చదువు. విత్తువాడొకడు కోయువాడొకడును మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఓకే, కరెక్ట్. ఇప్పుడు దాకా అనేక మంది ప్రవక్తల్ని వాళ్ళు చంపేశారు, ఇబ్బంది పెట్టారు, వాళ్ళు విత్తారు. కానీ ఇప్పుడు మీరు వేరు నేను వేరు అన్నారు. ఇప్పుడు నేను అందరికంటే గొప్ప విత్తనం విత్తబోతున్నాను. ఐఎమ్ సోయింగ్ ఎ బిగ్ సీడ్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, యూ డోంట్ నీడ్ టు సో, బేస్డ్ ఆన్ మై సీడ్ మీరు పంట కోసుకోండి అంటున్నాడు. యు సీ దట్? సో గాడ్ ఈస్ టెల్లింగ్, మీరు పంట కోసుకుంటే నేనేం చేస్తానంటున్నాడు? ఆనందిస్తాను. సో జీసస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద హార్వెస్ట్. అందరూ హార్వెస్ట్ అనండి. సో గాడ్ ఈస్ టెల్లింగ్, change the systems. So because God is giving this revelation, you are serving God but didn't change the system. నీ ఆత్మీయ పరిస్థితి మారితే నీ ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే శిష్యులకి ఇలా చెప్పాడో, God told this concept, జనాలు జీవితాంతం డబ్బులు పోగేసుకొని స్థలం కొనుక్కుంటే వేల మంది ఒక్కొక్కడు ఆ స్థలం కొనుక్కొని జీవితకాలం తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తున్నాడంట. సో ఈచ్ అపోస్టల్ ఈజ్ హ్యావింగ్ he is multiplying lifetime incomes in hourly basis. అందుకనే before rushing anything, take the word of God and increase your spiritual capacity. You can, if you follow దాన్ని గమనిస్తే, ఒకవేళ పద్ధతిని గమనిస్తే నీవు దీన్ని నమ్మలేవు. అందుకే అంటాడు, యువర్ ట్రెడిషన్స్ నల్లిఫై ద వర్డ్ ఆఫ్ గాడ్. లోక పద్ధతులంట దేవుని వాక్యాన్ని ఏం చేస్తాయంట? ఆపేస్తాయంట. See that? You get the jet. మీరు దేవుని గురించి కష్టపడి. He's telling, I sowed so that you reap a jet harvest, not a bullock cart harvest. He is telling you, change the system. As a man thinketh, so he is now putting into their mind. ఇది ఒకవేళ జరగకపోయినా అట్లీస్ట్ నీ ఆలోచన విధానంలోకి వెళ్తుంది. చూసారా? యా, దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. అంటే ఈ లెక్కన నీవు 20-30 సంవత్సరాలు బాధపడుతున్నటువంటి వ్యాధి ఇప్పుడే పోతుంది. ఇట్ క్యాన్ గో నౌ. యూ కెన్ ఈవెన్ కమాండ్ ఎ సిక్నెస్ ఈవెన్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ స్టాప్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్.
సూపర్ న్యాచురల్. అంటే ఇక్కడ బోధించే పద్ధతిలో కూడా దేవుడు వారికి వేరుగా చూపిస్తున్నాడా లేదా శిష్యులకి? అందుకే ఆయన పాత్రలు ఎన్నుకోకుండా చేపలు పట్టుకునేవాడిని, ట్యాక్స్ కలెక్టర్ని, వీడిని ఎన్నుకున్నాడు. పాత్రలు తీసుకొచ్చాడు అనుకో, వాడు ఏసైనా మార్గం అని చూస్తాడు. That fellow will pray to God, Lord, I want to change this mighty son of God. He is good, but he's not following the traditions and customs. If you follow that, your son will be super. ఇతరులు కష్టపడి మీరు కష్టంలో ప్రవేశించుతున్నారు కానీ అని చెప్పింది. దిస్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ యు టు ట్రైన్. అందరూ చెప్పండి, ద హార్వెస్ట్ ఈజ్ వైట్. 34కి వెళ్దాం. 35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చున్నవి. ఎవరెవరైతే ఇది ఎప్పుడు జరుగుతుందో, ఇది ఎప్పుడవుతుందో, నా కొడుకు చేస్తాడు, లేదు ఇది యేసయ్య విత్తనం తర్వాత కాలం మారిపోయింది, ఎప్పుడు స్వస్థపరుస్తాడో, ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటానో, ఇప్పుడే నువ్వు రిటైర్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సింది, ఇప్పుడే ఆ సంపాదన పొందుకొని నువ్వు సేవ మొదలు పెట్టచ్చు, ఎప్పుడు పోగేస్తాను. గాడ్ ఈజ్ చేంజింగ్. అందరూ చెప్పండి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవేనండి. పక్కనతో చెప్పండి, నీ డ్రీమ్ ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చిందని చెప్పండి. నాట్ వన్ డే, నాట్ టుమారో. దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ సామన్. ఇఫ్ యూ కెన్ బిలీవ్, రిసీవ్ ఇట్. ఇప్పుడే తెల్లబారి కోతకు. ఇప్పుడు అందరూ చెప్పండి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. అందరూ చెప్పండి, నేను ఆశిస్తున్నది ఎప్పుడో జరుగుతుంది అన్నది ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చేసిందో వచ్చాను. దే కెన్ డూ నథింగ్ బట్ ఐ మేడ్ యూ టు ఫియర్, టు పుష్ యూ ఇంటు యువర్ డెస్టినేషన్. మీకు తెలుసా, ఇలాంటి వాక్యం వినడం వల్ల రేపు పొద్దున్న మీరు మర్చిపోవచ్చు, మీకు ఉపయోగపడకపోవచ్చు. కానీ రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ వాక్యం మీకు గుర్తొచ్చి మీకు ఉపయోగపడుతుంది. యోహాను 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. 24. మార్తా ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. So God is telling him, you can have a resurrection now. పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడ వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఈమెదేమంటున్నాడు, నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. ఇఫ్ యూ క్యాన్ సీ ద హార్వెస్ట్ నౌ, యూ క్యాన్ రిసీవ్ యువర్ బ్రదర్ రైట్ నౌ. అంటే పునరుద్ధానం రిటైర్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎంతో ఎప్పుడుదో దాకా 10 years అవసరంలే. యేసయ్య విత్తనం విత్తాడు కనుక నువ్వు ఇమ్మీడియట్గా పంట కోసుకోవచ్చు అంటున్నాడు దేవుడు. సో యూ క్యాన్ రీప్ ద హార్వెస్ట్ బికాస్ ఆఫ్ దిస్ హెవీ ప్రైస్ సీడ్. ద సీడ్ హ్యాస్ హెవీ ప్రైస్. చనిపోయినను బ్రతుకునంటే ఎప్పుడో ఆయన అంటాడు, పునరుద్ధానం నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను రిజరక్షన్. కానీ తర్వాత అసలు యాక్చువల్గా లాజరస్ బతికే ఉండాలా, కానీ ఇది వాళ్ళు ఎవ్వరికీ ఎక్కలేదు కనుక అందరూ చనిపోయారు. యు సీ దట్? యా, బికాస్ దే డిడ్ంట్ టేక్ ఇట్. హీ హ్యాస్ ఫోర్స్ఫుల్లీ షోడ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఎప్పుడో జరగాల్సింది చాలామంది తరముల పాటు పితరులెవరిలో చూడండి ఈ మర్మము పొందుకున్న వాళ్ళు చూడొచ్చు. అంటే 2000 సంవత్సరాలు ఎవరో దీన్ని ఎలా చూడలేదు కనుక ఇలాంటి ఉద్యమాలు జరగలేదు. ఈ రోజు ఈ వాక్యం బోధించిన తర్వాత ఇటువంటి ఉద్యమములో దేవుడు ఆరంభించడానికి మీలో అనేకులను తాకొచ్చు. యూ డోంట్ వేస్ట్ యువర్ టైం కామెంటింగ్ ఆన్ దట్ పర్సన్. ఓకే, సో యూ విల్ హ్యావ్ మెనీ విలేజెస్. యేసుప్రభుకి విలేజ్ చాలా వెరీ 3.5 years ఐ నీడ్ టు గో టు మెనీ విలేజెస్. కమ్ ఆన్ మ్యాన్, రకరకాల మాట్లాడుకుంటున్నారు. ఫినిష్ ఆఫ్ ఎవ్రీథింగ్. యోహాను 12:19 చదవండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు పరిసయ్యులు 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు ఆయన ఆపుదామని. ఇంకెక్కడితో ఆపేద్దాం అనుకున్నారు. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై 3.5 సంవత్సరములు మన ఆర్మీ, మన డబ్బు, మన సంపద అన్ని ఉపయోగించి మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. బికాజ్ దే డిసైడెడ్ టు కిల్ ద పీపుల్. వరల్డ్ వెంట్ విత్ హిమ్. హీ వాస్ బిజీ ఇన్ దట్ స్టఫ్. ఎందుకంటే ఆయన సిస్టమ్ ఏం చేశాడు? హీ చేంజ్ సిస్టమ్. టుడే బై దిస్, అంటే 2000 సంవత్సరాల క్రితమే ఇది వాక్యంలో ఉందా లేదా? ఉంది. బట్ పీపుల్ డి నాట్ రిసీవ్ ఇట్. బట్ గాడ్ ఈస్ నౌ ఎన్లైట్నింగ్ యూ విత్ దట్ ఓల్డ్ రెవల్యూషన్. ఇప్పుడు ఇది మీకు ఫ్రెష్ మన్నా. చాలామంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మారిపోతుంది, మీ ఆరోగ్య పరిస్థితి మారిపోతుంది. యూ క్యాన్ హ్యావ్ యువర్ యంగ్ బాడీ ఇన్ ద ఓల్డ్ ఏజ్ నౌ. రిజరక్షన్లో చూడండి, చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చే యవ్వన శరీరము నీకు 60 ఏళ్ళకి రావచ్చు. యా, సారా అండ్ రెబెకా, యు సీ దట్ నౌ ద సిస్టమ్. అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, డోంట్ వెయిట్ ఫర్ ఎనీ టెస్టిమోనీ, క్రియేట్ అండ్ జనరేట్ ఎ టెస్టిమోనీ. జీసస్ డిడ్ దట్. అందుకే అంటున్నాడు, పంట రెడీగా ఉంది, కోసుకో. డోంట్ వెయిట్ దట్ somebody does. No, take it off. That's what he's telling me. I paid a heavy price. Don't postpone.
John 11:39 and 40. 39-40. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంటే రిసీవింగ్ ఎ న్యూ రెవల్యూషన్. వాళ్ళకేం తెలుసు, పునరుద్ధానాన్ని మళ్ళా వస్తానులే, అప్పుడు వస్తాను అనుకున్నాను. కానీ ఏంటి, ఇప్పుడే నేను ఆ పునరుద్ధానాన్ని కూడా అంటున్నాడు. హీస్ టెల్లింగ్ దెమ్. కాబట్టి యూ కెన్ గెట్ సమ్ థింగ్స్ నౌ. అంటే నువ్వు గనక ఆ వాక్యాన్ని ఇప్పుడు నమ్మితే లోక పద్ధతులను దాటిపోతావు, లోక పద్ధతుల్లో ఇరుక్కుపోవు. గాడ్ ఈస్ టెల్లింగ్, ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ మై వర్డ్, యూ కెన్ చేంజ్ ద కల్చర్ అండ్ సిస్టమ్. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ. సో వాట్ ఈస్ గ్లోరీ హియర్? వాట్ ఈస్ గ్లోరీ? గ్లోరీ ఈజ్ చేంజింగ్ ద ట్రెడిషనల్ సిస్టమ్స్. అంటే ఏంటి, ఏదైతే 50 ఏళ్ళు పడతాదో, ఏదైతే 1000 ఏళ్ళు పడతాదో, ఏదైతే అసాధ్యమో మహిమలో అది సాధ్యమో అన్నాడు. గ్లోరీ మేక్స్ ఇట్ పాసిబుల్. ఎంతమంది ఇతరులకు పద్ధతులను మార్చి షాక్ ఇద్దామని చూస్తాం. How many want to introduce Jesus as something who changes the culture and the systems, the old tradition? They will fight. But యోహాను 12:9-10. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. ఏమని చెప్పేద్దాం అనుకుంటున్నారంట? They want to terminate the product of the new wine, not just the teaching of Jesus, not the one who preaches, but the testimony also. అంటే వేరుతో సహా ఈ కల్చర్, న్యూ కల్చర్ వద్దు, పాత కల్చరే కావాలా అని పాత వాళ్ళు చంపడానికి ప్రయత్నించి. ఇప్పుడు చెప్పండి, మహిమలో ఎంతమంది బ్లెస్ అవుతారు? గ్లోరీలో సంథింగ్ గుడ్ ఈజ్ గివింగ్ గుడ్. దే ఆర్ ఫైటింగ్ టు కిల్ ద గుడ్. అంటే ఏంటి, అందరూ అండర్స్టాండింగ్ అనండి, జ్ఞానము అనండి. అందుకే నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించాలంట? Among all the getting, get understanding, because you kill what you don't understand. నీకు ఏది అర్థం కాదో దాన్ని నువ్వు చంపుతావంట. You speak negative word, you talk down on what you don't understand. That is where you stop that. నువ్వు దేన్నైతే గణపరచవో అది నీకు రాదు. You will never receive what you don't honor. You will only receive what you honor. ఒకవేళ వాళ్ళు దాన్ని చూసి ఇది నిజము, ఇది జరుగుతుంది, ఆమె నన్ను ఈరోజు ఎంతమంది అంటున్నారో, ఈ రోజు నుంచి మీ జీవితము, మీ స్టైలు బారిపోతుంది. అందరిలాంటి పద్ధతులు ఉండవు. యువర్ లైఫ్ స్టైల్ విల్ చేంజ్, యువర్ థింకింగ్ విల్ చేంజ్. లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్ నౌ, హీల్ దెమ్. వాట్ దే ఆర్, ఏవైతే వాళ్ళు అడుగుచున్నారో, అబుదాబి, దుబాయ్, బెంగళూరు, వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్, లార్డ్ స్పీడ్ అప్ ఇన్ గ్లోరీ. టుడే యు సెడ్ ద హార్వెస్ట్ ఇస్ వైట్. వాట్ యువర్ థింకింగ్, ఇదిగో అది తెల్లగా ఉంది, వెళ్ళి కోసుకో. Don't time, don't calculate, don't see the natural system. Forget the natural system. Forget it. Forget it. Bring it back. Heal yourself. Hope for big things. Say, I have changed the system and I sowed the big body and I am waiting for you to reap. ఒకడు కోసాడు, విత్తాడు, మీరు కోసుకోవాలా. Till now I am not reaping greater works. The Lord is telling. నజరేయుడైన యేసయ్యా పరిపూర్ణ స్వస్థత అందరికీ దయచేయండి. వారు అడిగినటువంటి దానికి సామర్థ్యాన్ని వారికి దయచేయండి. Those who are asking in Facebook for great things, oh Lord. Lord, we don't want cheap things, because you sowed your precious body in the ground, my Lord. The seed is too big. The God of galaxies has sowed his body. The God who can raise the dead in a word has sowed his voice to give you a powerful voice. The God who commanded wine to water to wine, fed 5,000, 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు, చేసిన దేవుడు, ఎంతో సామర్థ్యము గల విత్తనాన్ని విత్తాడు నువ్వు అంత పంట కోసుకోవడానికి. He has sowed the supernatural in the natural to give you supernatural ability, to give you greater works. Father, ఎవరైతే గొప్ప కార్యాలు ఈరోజు వాక్యం విని ఈ సామర్థ్యం కోసమో ప్రార్థిస్తున్నారో, ఇది వారి జీవితంలో, అందుకే అడుగు వాటికి నూచి వాడు అత్యధికంగా ఈరోజు ఇది వారి జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.